అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. దేవిపట్నం మండలం కాకవాడి గండి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, ఇటీవల మృతి చెందిన చలపతి భార్య అరుణ ఉన్నట్లు సమాచారం. మరికొంతమంది మావోయిస్టులు ఉన్నట్లు గ్రే హౌండ్స్ కి సమాచారం అందింది. దీంతో గ్రే హౌండ్స్ దళాలు కూంబింగ్ చేస్తున్నాయి. ఉదయ్ అరుణ్లపై రివార్డులు ఉన్నట్లు సమాచారం కాగా ఘటనా స్థలం నుంచి పోలీసులు 3 AK-47 తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మావోయిస్టులలో గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఉన్నారు. ఇతను తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామానికి చెందినవాడు. ఈయనపై 25 లక్షల రివార్డు ఉంది. చనిపోయిన వారిలో వెంకట రవి లక్ష్మీ చైతన్య అలియాస్ అరుణ కూడా ఉంది. ఈమె స్వస్థలం విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవాణి పాలెం. అరుణపై 20 లక్షల రివార్డు ఉంది. అరుణ తమ్ముడు అజాద్ కొన్నేళ్ల క్రితం పాలసముద్రం ఎన్కౌంటర్ కాల్పుల్లో మృతి చెందారు. తల్లి మావోయిస్ట్ నేత గతంలో మృతి చెందింది. మావో సీసీ మెంబర్ చలపతి అరుణ భర్త చంద్రబాబు అలిపిరి ఘటనలో కీలక వ్యక్తి చలపతి. తర్వాత శ్రీకాకుళం దగ్గరలో కాల్పుల్లో మృతి చెందారు. విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే కోలారి సర్వేశ్వరరావుతో పాటు మరో ఎమ్మెల్యే హత్యలో అరుణ పాల్గొన్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గణేష్ ఉన్నారు లైవ్ లో. గణేష్, అప్డేట్స్ ఏంటి? శివాని, మావోయిస్టు అగ్రనేతలు రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నారన్న సమాచారం గ్రేహౌండ్స్ బలగాలకు అందడంతో మంగళవారం రాత్రి నుంచి కూడా పోలీసులు అదేవిధంగా స్థానికంగా గ్రేహౌండ్స్ బలగాలు ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఇవాళ తెల్లవారుజామున ఏదైతే కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో ఒకరికొకరు కాల్పులు జరుపుకోవడం జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టుల యొక్క అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతోంది. ఈ గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఈ కాల్పుల్లో మృతి చెందాడు. అతను సెంట్రల్ కమిటీ సభ్యుడిగా మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. అదేవిధంగా జోనల్ సెంట్రల్ కమిటీ సభ్యురాలుగా ఉన్నటువంటి అరుణ కూడా ఈ కాల్పుల్లో మృతి చెందడం జరిగింది. అదేవిధంగా మరొక మావోయిస్టు మహిళ మావోయిస్టు కూడా చనిపోయినట్లుగా సమాచారం అవుతుంది. మొత్తం ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అయితే మావోయిస్టులు అగ్రనేతలు ఇద్దరు చనిపోవడంతో మావోయిస్టు పార్టీకి ఇది ఎదురు చెప్పగానే చెప్పాలి. ఎందుకంటే గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ బిరుసు ఈ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అనేక ఎన్కౌంటర్ లో పాల్గొనడం జరిగింది. అతని మీద 25 లక్షల రివార్డు కూడా ప్రభుత్వం నుంచి ఉంది. అదేవిధంగా ఆయన తెలంగాణ ప్రాంతం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం నుంచి మావోయిస్టు పార్టీలోకి రావడం జరిగింది. మావోయిస్టు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగేటువంటి స్థాయికి వచ్చాడు. అంటే వ్యూహాలు రచించడంలో గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఫేమస్ అని చెప్పాలి. అతని మీద అనేక సార్లు బలగాలు కావచ్చు పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు బలగాలకు చిక్కకుండా అనేక ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి చరిత్ర ఉదయ్కి ఉండడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి మావోయిస్టు అరుణ కూడా అగ్రనాయకుడు సెంట్రల్ అంటే జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి మాజీ అంటే 2024, 2014, 2019 మధ్య పనిచేసినటువంటి కెడారి సర్వేశ్వరరావు ఎమ్మెల్యేగా అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా విశాఖపట్నం అడవుల్లో ఉండేటువంటి బాక్సెట్ ఏవైతే ఉందో వాటి తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఈ అరుణతో పాటు కొంతమంది మావోయిస్టులు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కెడారి సర్వేశ్వరరావును ఈ కాల్పులతో హతమార్చడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారడం జరిగింది. ఏఓబి అదేవిధంగా విశాఖపట్నం అడవుల్లో బాక్సెట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మీ మావోయిస్టులంతా కూడా అప్పట్లో ఉద్యమాలు చేయడం వ్యతిరేకించడం జరిగినటువంటి సందర్భం కనిపించింది. అందులో కీలక పాత్రగా
అరుణ ఉండడం జరిగింది. అరుణను గతంలో మావోయిస్టులు అదుపులో తీసుకున్నా కూడా తర్వాత విడుదల అవడం, తర్వాత మళ్ళీ మావోయిస్టులోకి వెళ్ళి అనేక ఆపరేషన్ లో పాల్గొనడంతో 20 లక్షల రూపాయల రివార్డు కూడా అరుణ మీద ఉండడం జరిగింది. అరుణ యొక్క కుటుంబం మొత్తం మావోయిస్టులోనే ఉండడం జరిగింది. అరుణ యొక్క భర్త చలపతిరావు కూడా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్నారు. శ్రీకాకుళంలో జరిగినటువంటి కాల్పుల్లో చలపతిరావు అరుణ యొక్క భర్త చలపతిరావు కూడా మృతి చెందారు. అరుణ యొక్క తమ్ముడు కూడా ఆజాద్ పాలసముద్రం యొక్క జరిగినటువంటి కాల్పుల్లో మృతి చెందడం జరిగింది. అరుణ యొక్క తల్లి కూడా మాకి నేతగా ఉండడం జరిగింది, ఆమె కూడా మృతి చెందారు. ఈ విధంగా మనం చూస్తే అరుణ కుటుంబం మొత్తం కూడా కొంత డైలాగ్ ఏదైతే కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు, లేదా తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీతోనే చనిపోతాడు అన్నట్లుగా అరుణ యొక్క కుటుంబాన్ని ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. తుపాకీ పట్టుకుని అదే తుపాకీ గుళ్లకు అరుణ యొక్క కుటుంబం మొత్తం కూడా భయపడడం జరిగింది. ప్రజలకు అదే విధంగా కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కేంద్ర విధానాలకు వ్యతిరేకిస్తూ మావోయిజంలోకి అడుగు పెట్టడం, ఆ తర్వాత కొద్ది కాలం పాటు మావోయిజంలో ఉన్నప్పటికీ కూడా ఆపరేషన్ గగన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కగర్ చేపట్టిందో ఈ ఆపరేషన్ కగర్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టులు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులు అందరినీ కూడా ఇప్పుడు మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పాలి. ఇప్పుడు జరిగినటువంటి కాల్పుల్లో 3 చనిపోయినా ఇంకా కొంతమంది అగ్రనేతలు ఇదే ప్రాంతంలో ఉన్నారన్న సమాచారంతో ప్రస్తుతం ఇంకా జల్లెడి పడుతున్నారు. కుమ్మింగ్ అయితే ఈ ప్రాంతంలో కొనసాగుతోంది. చాలా మంది మావోయిస్టులు కాల్పులు జరిగిన తర్వాత ఉదయ్ అరుణ మరొక మావోయిస్టు చనిపోయిన తర్వాత వారి యొక్క ఆయుధాలతో అక్కడి నుంచి పరారవడం జరిగింది. పరారైనటువంటి మావోయిస్టుల కోసం బలగాలు ఇంకా జల్లెడి పడుతున్నాయి. ప్రస్తుతం ఈ 3 మృతి చెందిన తర్వాత AK-47 రైఫిల్స్ ను 3 పోలీసులు స్వాధీనం అంటే గ్రేహౌన్స్ బలగాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 3 యొక్క మృతదేహాలను ప్రస్తుతం రంపచోడవరంలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. మావోయిస్టు యొక్క ఆపరేషన్ కగార్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా అగ్రనేతలు 16 మంది ఉన్నారు. వాస్తవంగా 21 ఏళ్ల క్రితం ఈ మావోయిస్టు పార్టీ ఉద్భవించిన తర్వాత 42 మంది అగ్రనేతలు ఉండడం జరిగింది. ఆ 42 మంది అగ్రనేతలు చాలా కారణాల చేత కొంతమంది సహజంగా మరణించడం, కొంతమంది ఈ కాల్పుల్లో మరణించడం, కొంతమంది పోలీసులకు లొంగిపోవడంతో 42 మంది ఉన్నటువంటి అగ్రనేతలు కాస్త ప్రస్తుతానికి 16 మంది ఉన్నారు. ఆ 16 మందిలో ఎక్కువ మంది 11 మంది తెలుగు గారే ఉన్నారు. మిగిలినటువంటి వారు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి అగ్రనేతలు. ఈ 16 మంది అగ్రనేతల కోసం జల్లెడి పడుతూ ఉన్నారు గ్రే హౌన్స్ బలగాలు. ఈ ఏఓబి అదే రంపచోడవరం ప్రాంతంలో ఉన్నట్లుగా గ్రే హౌన్స్ బలగాలు కొద్ది రోజుల నుంచి ఈ ప్రాంతం వైపు నిఘా ఉంచడం జరిగింది. ఇదే క్రమంలో అలా మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జల్లెడి పడుతున్నాడన్న సమాచారంతో ఇక్కడికి రైట్, థ్యాంక్ యూ గణేష్.